ఐఎమ్ ప్రౌడ్ హిందూ. నేను నా దేవుడిని ఎలా చూపించాలో నాకు తెలుసు. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. అటు చూడు బే. My wife is a Christian. సార్ ఏంటి సార్ అది? My wife is a Christian. My wife is a Christian. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? నేను చేసే యాక్టివిటీస్ నేను చెప్పుకోను. ఏ ఎందుకు? ఎంతమందికి తెలుసు నేను ఆర్ఎస్ఎస్తో నాకు బాగా క్లోజ్ లింక్స్ ఉన్నాయని? ఏమరా బాబులు మస్తు కామెడీ చేస్తుండే. అవును సార్, నమ్మంటారా? ఏమరో ఎవరో జర్నలిస్ట్ మీకు తెలుసా? 25 సంవత్సరాలుగా వాళ్ళ యాక్టివిటీస్లో నేను పాల్గొంటానని మీకు తెలుసా? గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. సో ఈ వైఫ్ క్రిస్టియన్ అన్నారు కాబట్టి వైఫ్ టాపిక్ వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అత్యంత క్లోజ్. ఈజ్ మై బ్రదర్ ఇన్ లా. ఫైనల్ గా మీరు చూసారా సార్ డబుల్ యాక్షన్? మెగా ఫ్యామిలీకి మంచు ఫ్యామిలీకి మధ్య భేదాభిప్రాయాలు ఎందుకు ఉన్నాయి? నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే. అది మీ మీడియా వరకు మీకు అనిపిస్తుంది అది ఇది ఉన్నాయి, కానీ ఈ జనరేషన్లో వీ హ్యావ్ జీరో. ఆయన అలా ఊహించుకోవటమే కానీ ఏం లేదు. ఫ్రాన్స్కి ఏం చెప్తారండి? ఫ్యాన్స్కి చెప్పాల్సింది ఏంటంటే, నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? కన్నప్ప మీ డ్రీమ్ ప్రాజెక్ట్ అదేనా ఆశయం డ్రీమ్ ప్రాజెక్ట్? అది ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్. ఎందుకంటే ఇప్పటిదాకా సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అబ్బా ఇదేం సినిమా సార్, వెరస్ట్, చిచి చిచి చిచి. నాకు ఈ వీడియో ట్రెండ్ అవ్వాల్సిందే. ట్విట్టర్ ఎక్కడ పడితే అక్కడ చెయ్యండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, గంట మార్క్ కొట్టండి. నమస్కారం విష్ణు గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ అండి. బానే ఉన్నానండి, ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. సో ముందుగా 25th రిలీజ్ కాబోతుంది, April 25th వరల్డ్ వైడ్. ముందుగా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ రెండు. రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. కొడుతున్నాం, మామూలుగా కొట్టట్లేదు, గట్టిగా కొడుతున్నాం. నా కెరియర్లో హైయెస్ట్ కలెక్షన్ దూసుకెళ్తా 40 కోట్ల చిల్లర చేసింది. దాని తర్వాత ఈ సినిమా చేయలా. నా లాస్ట్ సినిమా బడ్జెట్ వచ్చి 23 కోట్లు. పవన్ కళ్యాణ్ గారు మార్నింగ్ షో కలెక్షన్ అంత లేదు మీ సినిమా బడ్జెట్ లో. సో ఫస్ట్ పాన్ ఇండియా మూవీ మీరు చేస్తుంది. ఈ రోజు ఇది ఇంత పెద్ద బడ్జెట్ నేను చేస్తున్నాను అంటే సాహసం అనే చెప్పాలి. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్. ఎంత 150 crores బడ్జెట్? బడ్జెట్ ట్రిపుల్ ఫిగర్స్ లోనే ఉంది, కానీ బడ్జెట్ బాగానే పెరిగింది. అయ్యా, సతీ సమేతంగా కుమారుడితో సహా తూర్పు తిరిగి దండం పెట్టుకోండి. నాకు ఈ ఒక కథ చెప్పాలనుకున్నాను. నా కథ చూడడానికి నా ఒక్కటి బలం సరిపోదు. ఎవరో వస్తున్నా, ఇదిగా నిన్ను ఎవరు పిలిచాడు? పిలిచింది నన్ను, నీకు కనపడతా? బలం తక్కువ, బిల్డప్ ఎక్కువ. అందుకు నాకు ఇంకా బలం కావాలి. నాకు ఇంకా సపోర్ట్ కావాలి. అభయమిదే మిత్రమా, ఈ ఈశ్వరుడుండ భయమేలా. నేను కథ రాసుకునేటప్పుడు ఒక క్యారెక్టర్ ప్రభాస్కి రాసుకున్నాను, ఇతను చేస్తే బాగుంటది అని. இது என்னன்னா நம்ம பவன் கல்யாண் என்டிஆர் எல்லாம் அடிக்க நான் நோ சொன்னா எதுக்குன்னா நீ தான் இதுக்கு ஹீரோ, நீ இமேஜ்க்கு தக்க கதை தான் இதில் இருக்குது. థ్యాంక్ యూ. ఈయన మోహన్ లాల్ గారు, ప్రభాస్, వీళ్ళిద్దరి క్యారెక్టర్స్ నేను ఎప్పుడూ రాసుకున్నా. మీకున్న బ్రెయిన్ కి మీ తెలివితేటలకే మీరు సుప్రీం కోర్టుకే జడ్జి అవ్వాల్సిందన్నా. డైరెక్ట్ అడుగుతున్నా, ఎంత తీసుకున్న రెమ్యునరేషన్? పైసా తీసుకోలేదు, ఫ్రీగా పైసా. అది కేవలం మా నాన్నగారు పైన ఉన్న గౌరవం, మర్యాదతో. ఈ రేట్ ఎంతో చెప్పు. నాకు రేటా?
తెలుగు వాడివి, అందులో తెనాలి వాడివి, నాకు నట్టు కడతావా? నీకు ఫ్రీ ఫ్రీ ఫ్రీ. ఆహా. మీరు ఆఫర్ చేసినా తీసుకోలేదు. నన్ను చంపేస్తాను అన్నాడు. నేను అలాగే అంటాను రా, అది నా దయాగుణం, కానీ అది నువ్వు ఇచ్చేయాలి, అది నీ సంస్కారం. అండ్ మోహన్ లాల్ గారు పైసా తీసుకోలే. లేకపోతే ఏమిటి సార్, మనకు రేట్ ఏమిటి సార్, తెనాలి వాళ్ళకి ₹1 ఏమిటి? సో కేవలం నేను చెప్పాల్సిన కథ ఇంత పెద్ద క్యాన్వాస్లో చెప్తున్నాను. నాకు సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్ కోసమే ఈ పెద్దవాళ్ళందరినీ తీసుకోవడం జరిగింది. నాతో వచ్చేదెవరు? ఫ్రాంక్లీ స్పీకింగ్, ఈ సినిమా ఎలా చేశాను, నేను ఇంత ఇదిగా ఎలా చేశాను అంటే నేను చేసింది ఏం లేదు, అంతా శివలీలే. శివుడిని శివయ్య అని పిలిస్తే రాడు. వేసేసాడు, బాగా వేసేసాడు. కంప్లీట్గా ఇది మన నేచర్కి సంబంధించిన కథ, కానీ మీరు ఎంచుకోవటం బ్యాక్డ్రాప్ అంతా అక్కడ ఫారెన్ ఎంచుకున్నారు. ఎనీ రీజన్? నేను జస్ట్ జనరల్ నాలెడ్జ్ కోసం అడిగానండి, తప్పైతే క్షమించండి. నా కథ చూస్తున్నారా, నా లొకేషన్స్ చూస్తున్నారా? లొకేషన్ కూడా ఇంపార్టెంటే కదా. అవును, ఏది మోర్ ఇంపార్టెంట్? నేను అడిగేదండి, నువ్వు చెప్పేదండి. ఎన్ని రెండేసా ఏంటి మమ్మీ ఎవడీడు? ఖచ్చితంగా నేచర్ తో ముడిపడింది ఈ కథ అనేది. ఎలాగా? బూతులు మింగే. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అంటే మన ఆచార వ్యవహారాలు, లేకపోతే మనకు సంబంధించిన. కన్నప్ప ఏ అడవిలో తిరిగాడో మీకు తెలుసా? నాకు తెలీదమ్మా. తెలీదురా, తెలిసినా చెప్పను. ఏం చేస్తావురా, ఏం చేస్తావు? శ్రీకాళహస్తి ఆ సరౌండింగ్సే కదా, ఆ సరౌండింగ్లో కదా కథంతా నడిచింది. అవును అవును అవును. చెప్పు చెప్పు అన్ని. ఎందుకు ఇంత లేటు అక్కడ? నేను చూపించాలనుకున్నది ఒక కథను చూపించాలనుకున్నాను. ఈ కథ 2వ శతాబ్దంలో జరిగింది. అవునా? అబ్బా, ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. అది ఎంతమందికి తెలుసు? 2వ శతాబ్దంలో భారతదేశం ఎలాగుందని ఎంతమందికి తెలుసు? అంత ఐడియా లేదా? ఆది పురుషు మీరు గమనించినట్టయితే, వీడేమరో ఆడేడా తిరుక్కుంటూ స్టీరింగ్ నా పుంగికి పెట్టిండు. See, don't compare a movie which has been shot in an entire green mat. ఇంగ్లీష్ ఏంట్రా? ఆది పురుషులో అదే that entire movie was shot in a green mat. అంటే ఆ జఫ్ఫాగాడు నేను ఒకటేనా? నాట్ ఓన్లీ ఆహార్యంలో కూడా. See, that is మీరు తప్పు మాట్లాడుతున్నారు, దాంట్లో క్షమించాలి. తప్పు 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 తప్పుగా మాట్లాడుతున్నారు. ఆది పురుష్ అనేది రామాయణం ఇలాగ జరుగుండొచ్చేమో అని వేరే దేశంలో తీసుకెళ్లి షూట్ చేసేది. రామాయణం కాదు, మీరు కరెక్ట్గా చూసారంటే. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. వాస్తవం అధ్యక్ష ఇది. అందుకే దట్ మైట్ హ్యావ్ నాట్ వర్క్డ్. అంతా మన మంచిగా లేండి, పదండి. ఎనీ ఫిలిం మీరు పనిచేస్తే కథ బాగుంటే అన్నీ ఎక్స్క్యూజ్ చేస్తారు. ఒక ట్రైలర్ నాకు నచ్చిందంటే నేను వెళ్ళి చూసేస్తాను. ఎవరు ఈ లంచా కొడుకుని ఎవరు కూర్చోబెడితే అది ఉండాలి, దాంతో పాటు ఇది ఉండాలి. ఒక చిన్న మా ప్రేక్షకులకి కన్నప్ప నుంచి ఏదైనా ఒకటి లీక్ చేయండి అండి. చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటైనా ఒకటి లీక్ చేయండి. చాలా ఇంట్రెస్టింగ్. పలానా బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. మోహన్ లాల్ గారి క్యారెక్టర్ విల్ షాక్ పీపుల్. తెలంగాణ గవర్నమెంట్ కూడా రేవంత్ రెడ్డిని సీఎం గా యాక్సెప్ట్ చేయట్లేదు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎవరు చెప్తారు నమ్ముతా నేను? వాళ్ళే చెప్పారు. దట్ ఈస్ వెరీ రాంగ్. అందుకనే ఇక్కడ వరకు వెళ్ళింది. బుల్షిట్. ఏమి మీ అందం, ఏంటి మీ చిరునవ్వు? అలాగే చెప్పొద్దు, అది
That's- ఇంకా that's కూడా wrong. స్టిల్ ఫిల్మ్ ఇండస్ట్రీ కేటీఆర్ చేతిలో ఎక్కువ ఉంది. షేక్ ఆడిస్తాను రా. ఆయన బర్త్డే, రేవంత్ రెడ్డి బర్త్డే అయితే చాలా మంది విష్ కూడా చేయలేదు. ఎక్కువ మంది ఒక ఇండస్ట్రీలో ఒక 5% కూడా విష్ చేయలేదు. దానివల్ల ఇక్కడి వరకు వెళ్ళింది ఇండస్ట్రీ వర్సెస్ గవర్నమెంట్. అలాగే ఎప్పుడు ఉండదండి. అలా పిచ్చి పీక్స్ కిలిపోయింది భయ మీ అందరికి. ఎక్కడి నుంచి వస్తున్నారు రా బాబు మీరంతా? సో ప్రభాస్ క్యారెక్టర్ నిడివి ఎంతసేపు ఉండబోతుంది? చెప్పేస్తారు మళ్ళీ నువ్వు అడిగావు చెప్పేస్తారు మరి. ఎంతసేపు ఉండొచ్చు అనుకుంటున్నారు? 6, 7, 8 కోట్ల నిమిషాలు టైం పట్టొచ్చు సార్. 5 minutes, 10 minutes, మోర్ దెన్ దట్. more than that. చాలు ఈ మాత్రం చాలు పదండి. ఈ మాత్రం ఇస్తే చాలు చెల్లరగిపోతారు. సో ఇప్పుడు మీరు ఎంట్రీ ఇచ్చి దాదాపు 22 సంవత్సరాలు అయింది. ఇక్కడ 30 years యాక్టింగ్, 30 years. వావ్ వావ్ వావ్. ఏం ఫీల్ ఉండదు మామయ్య. అంటే విష్ణు సినిమాకి వచ్చినప్పుడు లుక్ అప్పుడున్న విష్ణు వేరు, ఇప్పుడున్న విష్ణు వేరు. In the entire world, Indian tickets are the lowest. కరెక్ట్ ఎగ్జాక్ట్లీ. మా సార్ ఎంత ఇంటెలిజెంట్. అంటే మల్టీప్లెక్స్లో 450 రూపాయలు, 500 రూపాయలు పాప్కార్న్ రేట్ ఉంది. టికెట్ రేట్ కంటే డబుల్. ఒకటి పైరసీ కిల్ చేస్తూ అంతకుముందు చాలా వచ్చేది. ఇటీవల రీసెంట్ మూవీస్ గేమ్ చేంజర్ అయినా లేకపోతే సంక్రాంతికి వస్తే తండేల్ అయినా ఎఫెక్ట్ అయ్యాయి పైరసీ తోటి. దానికి దే ఆర్ ఇన్నోవేటింగ్ వెరీ వెల్ ద పైరసీస్. అట్లుంటది మనతోని. దానికి రెగ్యులర్గా కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళతో పెట్టుకొని అది డిలే చేయగలం, కానీ వీ కెనాట్ స్టాప్ ఇట్. నేను దిగితే ఎదురొచ్చేది ఎవడు, ఢీ కొట్టేది ఎవడు? మనల్ని ఎవడు రాయిపోయింది అక్కడ. కానీ థియేటర్కి వెళ్ళి సినిమా చూసేవాడు థియేటర్కి వెళ్ళే చూస్తాడు, మొబైల్లో చూసుకునేవాడు మొబైల్లోనే చూసుకుంటాడు. సో వాళ్ళని మార్చలేము మనం. ఓకే నో యూస్. వాడు విండండి. మిమ్మల్ని నేను బాగు చేయలేను రా. పైరేటెడ్ చూడాలనుకున్నవాడు ఫిక్స్ అయిపోయి వాడు పైరేటెడే చూస్తాడు. ఏ సినిమా అయినా, అది RRR కానీ కన్నప్ప కానీ ఏదైనా దే విల్ బి థింకింగ్ ఆఫ్ ఇట్ లైక్ దట్ ఓన్లీ. చీది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ. గ్రాండ్ గా అర్థమైతే లైక్ కొట్టు, ఇంకా బాగా అర్థమైతే షేర్ చేయి. వాళ్ళకి చాలు. ఎక్కువైపోయింది. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.